మూడో స్టేజ్లో ఎదుటి వాడినైనా చంపుతాడు, లేదా తనైనా సూసైడ్ చేసుకుంటాడు. ఈ క్షణం నుంచి వాడికి అన్ని టైం టు టైం నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయింది అత్తయ్య. బాబు, హౌస్ నంబర్ B69, పద్మావతి నగర్ ఎక్కడ? నేను ఏరియాలో షాప్ కొత్తగా పెట్టానమ్మా, నాకు తెలీదు. సరే 2 బోండాలు కొట్టు. నాకొద్దురా, నువ్వు తాగు. ఓకే, 1 బోండం కొట్టు. బాబు, హౌస్ నంబర్ B69, పద్మావతి నగర్ ఐడియా ఉందా? ఏమైంది? ఆయిల్ అయిపోయినట్టుంది మేడం. పక్కనే బంక్ ఉంది, 2 నిమిషాలు తీసుకొస్తాను మేడం. సరే, తొందరగా రండి. అలాగే మేడం. చిల్లర లేదండి, చూడండి సార్. ఇదే ఉందా? చిల్లర తీసుకొస్తానండి. ఏమైందక్క? ఎవరిని అడిగినా అడ్రస్ తెలియదంటున్నారా? భీమవరం అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు తమ్ముడు. రేయ్, ఆటోలో ఉన్న అమ్మాయి చూడు ఎంత బాగుందో. నేను నా ఏంజిల్ని తప్ప ఇంకెవరిని చూడను. పెళ్లి చేసుకోవడానికి కాదురా, క్యాజువల్ గా చూడు. చూస్తుంటే చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉంది. నా ఏంజిల్ తప్ప నాకు ఇంకెవరు అందంగా కనిపించరక్క. అబ్బా, ఒక్కసారి చూడరా. బ్యాడ్ లక్ తమ్ముడు. పర్లేదులే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అడ్రస్ కనుక్కొని వస్తాను. సరే. ఎక్స్క్యూజ్ మీ.
ఎస్, నాకు అడ్రస్ కావాలండి. చెప్పండి. B69 పద్మావతి నగర్, భీమవరం. భీమవరం టౌన్ కి వెళ్ళడానికి ఇంకో 1 కిలోమీటర్ ఉంది. అక్కడికి వెళ్ళాక బస్ స్టాండ్ నుంచి రైట్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. తమ్ముడు, మళ్ళీ చేస్తాను. తెలిసిందాక? తెలిసిందిరా, ఆ అమ్మాయి చెప్పింది. పద. సరే వెళ్దాం పద. అమ్మా, 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 అమ్మా. ఏంటమ్మా, ఏమైంది? ఏడుస్తున్నావేంటమ్మా? మనం భయపడుతున్నదంతా జరిగిపోయిందా? లేదమ్మా, మంచి జరిగింది. అవునమ్మా, దేవుడు మనల్ని ఇంకో రకంగా రక్షించాడు. ఆ భద్రావతి కోమాలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి మనం సమస్య నుంచి బయటపడినట్టేనమ్మా. సంతోషపడాల్సిన విషయానికి ఏడుస్తావెందుకు? జరిగిన దానికి ఏడవాలో నవ్వాలో తెలియని నా పరిస్థితికి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇక నీకు కన్నీళ్లుండవమ్మా. ఆ భద్రావతి జీవితాంతం కోమాలోనే ఉండిపోతుంది. ఇన్నాళ్ళకి ఏ దేవతో కరుణించి మన మీద దయ చూపించింది. ఆ దేవతెవరో తెలిస్తే ఏం చేస్తారు? నా కూతురు జీవితాన్ని పెద్ద సమస్య నుంచి బయటపడేసిన ఆ దేవతకి నిత్యం పూజలు చేసుకుంటాను. అవునా? అయితే ఈ అపర్ణాదేవికి నిత్యం పూజలు చేసుకో. ఏం మాట్లాడుతున్నావే? ఆ భద్రావతిని కోమాలోకి పంపించింది నేనే. నన్ను కొడతావే? నన్ను కట్టేస్తావే? నన్ను చంపాలని చూస్తావే? రావే రా. ఏయ్! దాని టైం బాగుంది కాబట్టి బ్రతికి కోమాలోకి వెళ్ళిపోయింది. బుద్ధుందా నీకు? జరగరాంది ఏదైనా జరుగుంటే నీ జీవితం ఏమి ఉండదో ఆలోచించవా? నా జీవితం గురించి నాకు బాధ లేదక్కా. నా బాధ అంతా నీ గురించే. నేను నీకు ఎంతో రుణపడున్నాను. నువ్వు నన్ను చెల్లెల్లా చూడలేదక్కా,
కూతుర్లా చూసావు. అలాంటి నా అక్క జీవితాన్ని ఎవరితో భద్రావతి అనే వ్యక్తి నాశనం చేయాలని చూస్తుంటే ఊరుకుంటానా? అసలు ఆ రోజు కిడ్నాప్ చేసినప్పుడే వేసేసుంటే ఓ పని అయిపోయి ఉండేది. నా అక్క కన్నీరు పెట్టుకోవడం, నా తల్లి బాధపడ్డా నేను చూడలేను. అందుకే నాకు చేతనైనంత వరకు పోరాడుతూనే ఉంటాను. అవసరమైతే నా అక్క కోసం ఆ భద్రావతిని చంపి జైలుకి వెళ్తాను. ఏంటి ఆ మాటలు? అవునమ్మా, అక్క కోసం నేనెంతకైనా తెగిస్తాను. ఈ అక్క మీద నీకున్న ప్రేమకి చాలా సంతోషపడుతున్నాను, కానీ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. అయితే ఇక నుంచి నీ జీవితాన్ని నువ్వే కాపాడుకో, నేనింకేం చేయను. చెల్లెలు నీకోసం ఎంతో సాహసం చేసింది. అందుకే నువ్వు ప్రతి క్షణం ఆ ఇంట్లో జాగ్రత్తగా నడుచుకుంటూ నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోమ్మా. అలాగేనమ్మా, ఇంక నేను బయలుదేరుతాను. ఇంట్లో చెప్పే వచ్చావమ్మా? చెప్పానమ్మా, అమ్మవాళ్ళ ఊరు పక్కనే కాబట్టి నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇంకే ఈ పూటకి మాతో కలిసి భోంచేసి వెళ్ళు ప్లీజ్ అక్క. ఇన్ని రోజులు నా అక్కగా ఉండి భోంచేశావు, ఇప్పుడు ఆ ఇంటి కోడలివి. ఆ ఇంటి కోడలుగా మొట్టమొదటిసారి మన ఇంట్లో భోంచేసి వెళ్ళిపో ప్లీజ్ 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 అక్క. ఈ రోజు నా చేత్తో వండి పెడతాను. ఎంతగా అడుగుతుంది కదమ్మా, భోంచేసి వస్తానని అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేయి. సరేనమ్మా, థ్యాంక్స్ అక్క. B69 పద్మావతి నగర్. ఇదే తమ్ముడు, ఇంటి దాకా వచ్చేసాం. దీన్ని పట్టుకున్నావంటే నీ దేవతను పట్టుకున్నట్టే. ఎవరు బాబు మీరు? ఇది స్వర్ణ వాళ్ళ ఇల్లేనా అండి? అవును. ఏం కావాలి బాబు? స్వర్ణతో పనుండొచ్చాం, ఒక్కసారి పిలుస్తారా? ఇంతకీ మీరెవరు? మేము స్వర్ణ వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నాం. అలాగా, లోపలికి రండి. కూర్చోమ్మా. కూర్చో బాబు. టీ కాఫీ ఏమన్నా తీసుకుంటారా? ఏముందండి, ముందు స్వర్ణను పిలిస్తే ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడి వెళ్ళిపోతాం. అలాగే బాబు. స్వర్ణ, ఎవరమ్మా? మీ ఆఫీస్ వాళ్ళమ్మా. ఎవరండి మీరు? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నువ్వు స్వర్ణలతని మీరు? మాకు కావాల్సింది ఈ స్వర్ణలత కాదు. ఇంకే స్వర్ణ? ఈ స్వర్ణ, ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయే స్వర్ణ, ఈ అడ్రస్ లోనే ఉంటుంది. మీరేదో పొరపాటుగా వచ్చినట్టున్నారు బాబు. నో, స్ట్రీట్ నేమ్ పద్మావతి నగర్, హౌస్ నంబర్ B69. ఇదే కదా? ఇదే. ఇదే అయితే మరి స్వర్ణ ఇక్కడ ఉండాలి కదా? మేమొచ్చి 3 సంవత్సరాలైంది. ఒకవేళ ఇంతకు ముందు ఎవరన్నా ఉండుంటారేమో. ఆ అమ్మాయి పేరు కూడా స్వర్ణ అయి ఉంటుందేమో. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనుకున్నాను. ఎంతో కష్టపడి ప్రూఫ్ సంపాదించాం. దీన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకున్నట్టే అనుకున్నాం. టోటల్ కొలాప్స్ అయిపోయింది. 3 years ముందు ఈ అడ్రస్ లో ఉందంటే ఇప్పుడు ఏ అడ్రస్ లో ఉందో ఎక్కడుందో. ఇది దొరకకపోతే అది దొరకదు. ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా తమ్ముడు? అపురూపమైనవి అంత ఈజీగా దొరకవు, కష్టపడి దక్కించుకోవాలి. ఒక్క నిమిషం ఆగు. కోడలు దొరికిందమ్మా? లేదప్పా, అందుకే మేము ఇక్కడే 2-3 days స్టే చేయాల్సి వస్తుంది. 2-3 రోజులు కాదమ్మా, అవసరమైతే 2-3 వారాలు అక్కడున్నా పర్వాలేదు. కానీ వచ్చేటప్పుడు మాత్రం నా కొడుకు ఇష్టపడిన కోడలతోనే రావాలి. 2 నిమిషాలు అక్కడే ఉండండి, మీకు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తాను. అలాగే అప్పా. ఆ.
minutes లో కాల్ చేస్తానన్నారు. ఈలోగా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం పదా. నమస్కారం అండి మునిస్వామి గారు. నమస్కారం. చాలా రోజులకు మా మీద దయ కలిగింది. ఎలా ఉన్నా పద్మనాభం? అంతా మీ దయ. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు? కొడుకు కూతురు ఒక ముఖ్యమైన పని మీద భీమవరం వచ్చారు. ఒక వారం రోజుల పాటు అక్కడే ఉంటారు. వాళ్ళు ఉండటానికి ఒక మంచి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయి. తప్పకుండా చేసేద్దాం. వాళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా మీరే దగ్గరుండి చూసుకోవాలప్పా. తప్పకుండా. అమ్మాయి నెంబర్ చెప్తాను, రాసుకోండి. చెప్పండి. ఓకే, ఉంటానండి. హలో, నమస్కారం అమ్మా. నా పేరు పద్మనాభం. అయ్యగారు ఇప్పుడే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయమని చెప్పారు. నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. నేను చెప్పిన అడ్రస్కి మీరు వెళ్తే గెస్ట్ హౌస్ సిద్ధంగా ఉంటుంది. అడ్రస్ చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? పద్మావతి నగర్లో ఉన్నాం. అక్కడ ఎవరినైనా వెంకటేశ్వర కాలనీకి ఎటు వెళ్ళాలని అడగండి. ఆ కాలనీలోకి ఎంటర్ అయ్యాక కుడి పక్క 5 ఇల్లుల తర్వాత గెస్ట్ హౌస్ ఉంటుంది. మీరొచ్చి కేసు ఇస్తారా? అవసరం లేదమ్మా. ఎదురింట్లో మీనాక్షి గారని ఉంటారు. ఆవిడని అడిగితే కీస్ ఇస్తారు. ఈలోగా మీరు వస్తారని నేను ఆవిడకి ఫోన్ చేసి చెప్తాను. అలాగే. గెస్ట్ హౌస్ అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే శ్వేత వాళ్ళ అమ్మగారు మీనాక్షి వాళ్ళ ఇల్లు ఏదని అడగండి. ఎవరైనా చెప్తారు. నేరుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి తాళాలు తీసుకోండి. ఎదురుగా ఉండేదే గెస్ట్ హౌస్. సరేనండి. ఏదైనా అనుమానం ఉంటే ఫోన్ చేయండి అమ్మా. ఉంటానమ్మా. ఓకే. డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోదా. అక్క, నువ్వు అయిపోయావు. నీకు చెక్ చెప్పేస్తున్నాను. చెక్. నీ అట క్లోజ్. అక్క ఓడిపోయిందో. చెల్లి చేతిలో ఓడిపోతే సంతోషమే కదా. నువ్వు దేనైనా స్పోర్టివ్ గా తీసుకుంటావు. అందుకే నువ్వంటే చాలా ఇష్టం. మీనాక్షి వంట అయిందా? నువ్వు చూస్తానమ్మా. ఏదో అలా అంటామమ్మా. బాగుందక్క. నువ్వు టేస్ట్